ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వచనం పాడుకుందామండి. శాశ్వతమైనది నీతో నాకున్న అనుబంధము, మరువలేనిది నాపై నీకున్న అనురాగము. యేసయ్యా నీ నామస్మరణయే నా శ్వాస నీ శ్వాసలాయని. ఇది నా వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 66:20 వచనం మనం చూసుకుందామండి. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయడు ఆయన. ఎందుకంటే ఆయన పేరే ప్రార్థనలు ఆలకించువాడా అని పేరు పొందిన మన దేవుడు ఆయన మన ప్రార్థనలు త్రోసివేయడు. వింటాడు, ప్రతి ప్రార్థన వింటాడు ఆయన. విని జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. ఎందుకంటే ఉచితమైన తన కృపనిచ్చి మనల్ని ఆయన కొనుక్కున్నాడు, తన రక్తం ఇచ్చి. ఇక తన కృప మన యుద్ధ నుంచి తీసివేయడండి. తన కృప మనం శాశ్వత కాలం ఉంటుంది మనతో అని ఇక్కడ చెప్తున్నారండి. నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. నా ప్రార్థన ఆలకింపగలిగాడు ఆయన, త్రోసివేయలేదు. ఆ ప్రార్థనలు ఆలకించే దేవుడు అని ఆయన పేరు పొందిండు. మరి ఈ 65వ కీర్తనలో ఆ మాట ఉంటుంది చూడండి ఒకసారి. ప్రార్థనలు ఆలకించేవాడా సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదరు. చూసారా? ప్రార్థన ఆలకిస్తాడు మన దేవుడు. మన ప్రార్థనలు తోసివేయడు ఆయన. మన ప్రార్థనలు తోసివేసే దేవుడు కాదు, ఆయన కృప కలిగిన దేవుడు. సర్వ శరీరులు ఆయన వద్దకు వచ్చి నేర్చుకుంటారంట. మరి ఇదే వాగ్దానం అండి. ప్రార్థన చేసుకుందామా ఈ వాగ్దానాన్ని బట్టి? స్తోత్రములు ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు ప్రభువా. ప్రార్థనలు నేను ఆలకిస్తాను, నేను త్రోసివేనని చెప్పిన దేవుడు తండ్రి. మా ప్రార్థనలు ఆలకించి మాకు జవాబులు దయచేసి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.